కూడా మంచి పొజిషన్. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మొత్తం లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సీనియర్ నాయకులు. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఏంటి సార్ మొత్తానికి ఎవరు సేఫ్ జోన్లో ఉండాలన్నా కాషాయ కండవ కప్పుకోవాల్సిందేనా, లేకపోతే వాళ్ళని వేటాడి వెంటాడతారా? అంత అవసరం మాకు లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు అలా అనుకుంటే గతంలో తెలుగుదేశం నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు వీళ్ళందరూ నలుగురు వచ్చి జాయిన్ అయ్యారు. అవును, వాళ్ళు బాగానే ప్రొటెక్ట్ చేశారు కదా. ప్రొటెక్ట్ ఏముందా, వచ్చి జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు ఎంపీ అయ్యారు, ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. దాని ఏముంది. ఇప్పుడు అలాగా వాళ్ళకి ఏసీపీ ఎంపీలు కూడా రావచ్చు, వెల్కమ్ చెప్తున్నారు. రావచ్చు, చెప్పలేం కదా. అది మా అవసరాలు కాదు, వాళ్ళకి అవసరాలు కాదు. దాని గురించి చెప్పలేం కదా. రాజకీయాల్లో అన్నీ ఒక రోజులో ఒక రకంగా ఉండవు కదా. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ఎంపీలు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు ప్రధానంగా చెప్పాలి అంటే అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ, మిథున్ రెడ్డి గారు రాజంపేట సంబంధించి. సో వీళ్ళు ఖచ్చితంగా కాషాయ కండవ కప్పుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అనేది బలమైన వాదన వినపడతా ఉంది. వీరికున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీద అనేక ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇసుక, మద్యం, అదేవిధంగా ఇంకా రకరకాల చెప్పాలంటే సో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో వీటి నుంచి బయటపడాలంటే వీళ్ళు ఇప్పుడు కాషాయ కండవ కప్పుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళు అనుకుంటారండి, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తే మాట్లాడుకుంటారు. అవన్నీ మాకు అనవసరం. అర్థమైందండి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కదా, పార్టీలో జాయిన్ అయినప్పుడు కదా ఇవన్నీ మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు గతంలో కూడా మన సుజనా చౌదరి వీళ్ళందరూ వచ్చారంటే వాళ్ళ ఆ రకంగానే వచ్చారని లెక్కేసుకోవాలి మనం. ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమైపోయిందంటే ఈ పార్టీలో ఆ పార్టీలో ఈ జంప్ చేయడం, ఆ జంప్ చేయడం అంటే ఆ వర్డ్ వాడకూడదు, కానీ డిబేట్లో చాలా దారుణంగా ఉందమంటారు. పబ్లిక్ కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లా. ఒక నెల రోజులు అయ్యో పార్టీ మారేడా అయిపోయింది, పట్టించుకోవట్లా. తర్వాత ఏమన్నారు, మాకు నాయకుడు ముఖ్యం, నాయకుడు వెనకపోయే నాయకుడు వెళ్తారు, జెండా ముఖ్యం అనుకున్నారు. ఎప్పుడు నాయకుడికి ఎవరిని చూడలేదు సార్, పార్టీనే చూస్తున్నారు అంతవరకు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకుని, ఎవడో నాయకుడు లేడు ఇప్పుడు. అంత ఇప్పుడు పరిస్థితి అలానే అయిపోయింది, పార్టీలే. అలాగే సంక్షేమం కూడా ఎవరు చేయట్లా. ఎన్ని పథకాలు ఇచ్చినా ఏం చోట ఏమి ఇచ్చినా వాడికి అనవసరం. మనుషులు సోమరపోతులు చేయటమే తప్ప ఈ ప్రభుత్వాలు నా ఉద్దేశ ప్రకారం ఓకే మనుషులు ఎవరు ఇప్పుడు ఇన్ని సంక్షేమాలు ఇచ్చాడు, జగన్ ఓడిపోయాడుగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చారు, అన్నీ ఇచ్చాడు, ఆయన ఓడిపోయాడు కదా. ఇప్పుడు దేశంలో మోడీ గారు అంతా గత 5 సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం కోసం ఎవరు చోట్ల ఇన్స్టెంట్గా ఎవడున్నారో వాడు కోటేసుకుంటున్నారు. అంచేత దాని గురించి మనం పట్టించుకోకర్లేదు. ఈ వైసీపీలు ఎంపీలు వస్తారా లేదా అన్నది వచ్చిన తర్వాత ఎన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కూడా. ఈ ట్రాఫిక్ అన్నెసరీ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే అందరిలాగే మేము స్వాగతిస్తాం. సో భారతీయ జనతా పార్టీ ఉభయ కుశలోపరి అలా అని కాదు కదా. ఇప్పుడు వస్తారు, కొంతమంది వస్తారు, రైల్వే స్టేషన్ అందరూ ఎక్కుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అట్లా అని కాదు కదా, వాళ్ళ ఇష్టం అది. వచ్చినప్పుడు కదా మనం ఆలోచించాలి. ఇప్పుడు జాతీయ దృక్పథంతో ఆలోచించే వాళ్ళు వేరు, అదొక రకంగా ఉంది. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మీరు చెప్తున్నారు జగన్ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు అంతకుముందు 2014 నుంచి 19 వరకు రోడ్డు మీద ఉన్నాడు, 2019 నుంచి 24 వరకు ఇంట్లో ఉన్నాడు. ఓకే, అర్థమైందండి మీకు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వస్తాడు, మళ్ళీ పుష్ బ్యాక్. ఇప్పుడు మనం తమిళనాడులో చూసాం, ఒకసారి 2 వచ్చినా, ఒకసారి 4 వచ్చినాయి, మళ్ళీ వెంటనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి. అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలు ఏ రకంగా ఉంటారో తెలియదు మనకి. ఓటర్ నాడి మనం పట్టుకోలేము. ఓటర్ తీర్పు ఏ విధంగా ఇస్తారు ఎవరికి అర్థం కాదు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, నవరత్నాలు ఇచ్చి ఏమి ఇచ్చినా సరే, ఎంత డెవలప్మెంట్ చేసినా అనవసరం. ఆ టైంకి వాళ్ళ నాయకుడికి ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళకి వేస్తున్నారు, వాళ్ళు ఆదరిస్తున్నారు. అలాగే ఈ పార్టీలో ఆ పార్టీలో మన, ఆ పార్టీలో ఈ పార్టీలో మన ఎవడో పట్టించుకోవట్లా. మెయిన్ పార్టీలే చూస్తున్నారు. ఇదివరకు అంటే గత నాయకుడికి ఒక 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది ఉండేవారు. ఇప్పుడు అలా లేదు కదండి. ఎవడో నాయకుడు, మ్యాక్సిమం ఎవడికాడే నాయకుడు అయిపోయారు. కార్యకర్తలు కూడా ఎవడికాడే నాయకుడు. అంచేత ఇప్పుడు వస్తారా లేదని రాష్ట్రపతికి మనం మాట్లాడుకోవడం వేస్ట్. వస్తే ఏముందో చూడాలి, వెయిట్ చేయడం అంతే. సో మొత్తానికి ఒకవేళ భారతీయ జనతా పార్టీలో చేరతానని చెప్పేసి వైసీపీ ఎంపీలు బీజేపీ అధిష్టానాన్ని సంప్రదిస్తే ఏమైనా షరతులు పెట్టి వారిని పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశం ఉందా? అది అధిష్టాన నిర్ణయం. అది నేను ఎలా చెప్పగలుగుతాను? నేను ఒక సామాన్య కార్యకర్తని. అక్కడేమో అధిష్టానం నిర్ణయం చేసుకుంటుంది. ఇప్పుడు ఏది చేసినా, పొత్తులు కుదుర్చుకున్నా, ఏం మాట్లాడినా. ఇప్పుడు ఉంది, నిన్న స్పీకర్ ఎన్నిక ఉంది.
అధిష్టానం ఫోన్ చేసి జగన్ గారు మాకు సపోర్ట్ ఇవ్వమని అడిగారు ధర్మం ప్రకారం. అందరిని అన్ని పార్టీలను అడిగారు, వాళ్ళని కాదు అన్ని పార్టీలను అడిగారు, వైసీపీనే కాదు దేశంలో ఉన్నాయి అన్ని పార్టీలను కూడా అడిగారు. అడిగినప్పుడు వైసీపీ బేషరతుగానే మద్దతు ఇచ్చింది. అంటే వాళ్ళు ఏం అడగలేదు ప్రత్యేక హోదా కానీ. ఇప్పుడు జాతీయ దృక్పథం ఆలోచన కదండి, దేశం బాగోవాలి, సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ఇండియా కూటమి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది? మరి ఎందుకని ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి కూటమి నేతలు మీరు ఇమీడియట్గా ప్రెజర్ పెట్టండి కేంద్ర ప్రభుత్వం మీద, ప్రత్యేక హోదా సాధించాలని చెప్పేసి అడుగుతాం సార్. ఫస్ట్ ఒక థింగ్, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, ఇచ్చే ఆలోచన బీజేపీకి లేదు. ఇచ్చాలి, దానికి కావాల్సిన అన్ని ప్యాకేజ్ అన్ని తీసుకోవడం ఆయన ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో బోల్సార్లు చెప్పారు. దాని గురించి ఏంటంటే ఎదుగో స్పెషల్ ట్యాక్సెస్ వైజాగ్ స్టీలు ఇవన్నీ ఏంటంటే నాకు నోటికి ఏమొచ్చిన టైం ప్రకారం ఆ టైం బాండింగ్ కోసం టైం దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఎత్తుకుంటారు అన్నమాట. జగన్కి ఇన్ని రోజులు లేనిది ఇవాళ గుర్తొచ్చిందా? అది స్పెషల్ ట్యాక్సెస్ అన్నది ముగిసిన అధ్యాయం, దాని గురించి మనం అంటే ఎక్కడా కూడా డిస్కస్ చేసుకోవడం వేస్ట్. సో ఇచ్చే ఆలోచన మీకు లేదు, అడగాలనేటువంటి పార్లమెంటులో అనేక సార్లు ఈ విషయం మీద సమాధానం చెప్పారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు సైతం కూడా మోదీ గారిని పూర్తిగా టార్గెట్ చేస్తారు. ఏమండి షర్మిలకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు వదిలేశాడు రోడ్డు మీద. ఆవిడేమో బైబిల్ అట్టుకుని మాకు బిడ్డలను ఆశ్రయించండి, మా బిడ్డను ఆశ్రయించండి. జగన్ అన్న వదిలిన బాణమని రోడ్డంతా తిరిగింది, అయిపోయింది. వాళ్ళిద్దరికి ఏమొచ్చిందో కొట్టుకున్నారు. మళ్ళీ తెలంగాణలో తిరిగింది. తెలంగాణలో ఒక దెబ్బ కొట్టుతాడు పోయింది. ఇప్పుడు ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చుకుంది. మోడీ గారిని అనే స్థాయి ఎక్కడండి ఆవిడకి? మోడీ గారు క్షమాపణ కోరాలంటది, మోడీ గారిని ఏమో బాండ్ రాసేవాళ్ళంటది. నువ్వు కర్ణాటకలో నీ ఖర్గే అల్లుడు 800 కోట్లు ఎంబీబీఎస్ దీంట్లో స్కామ్ చేశాడు. దాని గురించి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు రేపొద్దున ఎక్కడ ఉంటావు? నీకు ఎంత ఆలోచన ఉంది? నీకు ఏముంది అసలు నీకు? మళ్ళీ మీ అమ్మ వచ్చి నీకు సపోర్ట్ చేయమంటుందా? మీ అన్నా చెల్లెలు కొట్టుకోండి, మీరు కొట్టుకోండి. రాజశేఖర రెడ్డి అండి నిద్ర వదిలేసాడు రోడ్డు మీద. అట్లా ఏ వర్గంగా అంటే ఆ వర్డింగ్ వాడు వాడకూడదు, కానీ వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయటానికి వచ్చారన్నమాట. మీ బాబునే కాదని మీ తమ్ముడినే మీ అన్ననే ఇబ్బంది పెట్టినాడు. మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి నువ్వు విమర్శించే హక్కు నీకు లేదు కదా. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారంటే పోలవరం జరుగుతుంది, మీ అన్న కట్టాడుగా, మీ అన్న అడుగు. అంతకుముందు నువ్వేం చేసావు? అంతకుముందు మీ అన్న కోసమే తిరిగావు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు నువ్వు అప్పుడు రోడ్డు మీద ఉన్నావు కదా, అప్పుడు అడగలేదా? ఇవాళ వచ్చి మోడీ గారికి క్షమాపణ చెప్పాలంటే అసలు ఆ అమ్మాయి ఏ రకంగా ఆలోచిస్తుంది కూడా ఆలోచన ఉండాలి కదా. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయమంటారు చెప్పండి, రమ్మని చెప్పండి. ఆ అమ్మాయిని ఎక్కడున్నా కూర్చున్నా మనం మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని యూనివర్సిటీస్, ఎన్ని ఫ్లైఓవర్స్, ఎన్ని రోడ్లు వేశారు, పోలవరానికి ఎంత ఇచ్చారు, దేనికి ఎంత ఇచ్చారు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్స్ ఇవ్వటమే తప్ప దాని దగ్గరుండి పని చేయించలేము. ఓ బిడ్డను కంటాం, రాతలు కనలేము కదా. ఆడు ఎలా వెళ్తాడో తెలియదు కదా. తాగొద్దురా అంటే తాగుతాడు, నాన్ వెజ్ తినకూడదని తింటాడు. అంతేగాని ఈ అమ్మాయి షర్మిల వచ్చేసి ఇలా అలా అది కరెక్ట్ కాని విషయం. అది మీ అన్న చెల్లెలు కొన్న దాన్ని వాడిని మీరిద్దరు దెబ్బలాడుకోండి. అంతేగాని మాట్లాడితే మీ అమ్మ వచ్చో లెటర్ రాసి మా బిడ్డను ఆశ్రయించండి, నీ మతతత్వ పార్టీ అని అంటున్నావు. నువ్వే మతం నుంచి వచ్చావు? నువ్వు 2003లో మన్మోహన్ సింగ్ సర్కార్లో ముస్లింకి డిక్లరేషన్ పెట్టారు. నువ్వు చదువుకో, దాని గురించి తెచ్చుకో. మతతత్వ పార్టీ మీరా మేమా? ముస్లిమ్స్ ఒక హిందువు పెళ్లి చేసుకోవాలంటే పక్కన ఉన్న ముస్లిం దగ్గరికి కానీ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలటండి. అప్పుడు పెట్టిన చట్టం అది. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ దీంట్లో ముస్లిం కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వాలట. అంటే మీరు ముస్లిం అయినా కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటి గురించి మాట్లాడడం మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అని ఎందుకే మాట్లాడుతున్నాం?